నేచురల్ స్టార్ నానితో సరిపోదా శనివారం మూవీలో సందడి చేసిన హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఈ ముద్దుగుమ్మకు త్రుటిలో ప్రమాదం తప్పింది. తొర్రూరులో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రియాంక వెళ్ళింది. ఆ సమయంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో స్టేజ్ పై ఉన్నవారంతా కింద పడ్డారు. ఒకరిపై ఒకరు పడిపోవడం వల్ల ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. అయితే ప్రమాదం నుంచి హీరోయిన్ ప్రియాంక మోహన్ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఎమ్మెల్యే యశస్విని అత్త, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డికి గాయాలయ్యాయి. ఆమె కాలు విరగడంతో చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ హాస్పిటల్కు తరలించారు. ఇక హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ చేతుల మీదుగా షోరూంను ప్రారంభించడంతో సందడి వాతావరణం నెలకొంది. హీరోయిన్ ను చూసేందుకు చాలా మంది అక్కడికి చేరుకున్నారు. షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదికపై ప్రియాంక ఎంటర్ అయ్యి ఫ్యాన్స్ ను పలకరించే ప్రయత్నం చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమ అభిమాన హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలిసి ఆమె ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ముద్దుగుమ్మ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇక నానితోనే ప్రియాంక సరిపోదా శనివారం సినిమా చేసి మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ మూవీస్ తో బిజీగా ఉన్న ప్రియాంక మోహన్ తెలుగులో 2 సినిమాలు చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న ఈ బ్యూటీకి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. ఇక తమిళ్లో కూడా 2 సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రియాంక ప్రమాదం నుంచి బయటపడడంతో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్టేజ్ కూలిన విధానం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ప్రియాంకకు గాయాలు కాకుండా ఆ దేవుడే కాపాడాడు అంటూ ఆమె ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.